దేవుడు మనతో మాట్లాడుతున్నారని ఎలా గుర్తించాలి? దేవుడు తన బిడ్డలతో మాట్లాడాలని ఎప్పుడూ ఆశపడుతుంటాడు. కాని చాలామందికి దేవుని స్వరాన్ని గుర్తించడం ఎలాగో తెలియక అయోమయానికి గురవుతుంటారు. దేవుడు మనతో మాట్లాడేటప్పుడు అది ఒక వింతైన శబ్దంలా ఉండకపోవచ్చు, కాని కొన్ని స్పష్టమైన మార్గాల ద్వారా ఆయన తన చిత్తాన్ని మనకు తెలియజేస్తాడు. వాటిలో ఒకటి బైబిల్ గ్రంథం. బైబిల్లోని ప్రతి లేఖనము దేవుని ఆత్మ ద్వారా అనుగ్రహించబడింది. మీరు ఏదైనా విషయం గురించి ప్రార్థిస్తున్నప్పుడు హఠాత్తుగా ఒక బైబిల్ వచనం మీ కళ్లముందు మెదలడం, లేదా మీరు చదువుతున్నప్పుడు ఒక వచనం నేరుగా మీ సమస్యకే జవాబుగా అనిపించడం జరిగితే అది దేవుడు మీతో మాట్లాడుతున్నారని అర్థం. దేవుని స్వరం ఎప్పుడూ ఆయన వాక్యానికి విరుద్ధంగా ఉండదు. ఒకవేళ మీకు కలిగిన ఆలోచన బైబిల్ విలువలకి వ్యతిరేకంగా ఉంటే అది దేవుని స్వరం కాదు. కాబట్టి దేవుని స్వరాన్ని గుర్తించాలంటే మొదట మనం ఆయన వాక్యాన్ని బాగా ఎరిగి ఉండాలి. వాక్యం అనేది దేవుని స్వరాన్ని పరీక్షించే గీటురాయి వంటిది. రెండవది, దేవుడు మనతో పరిశుద్ధాత్మ ద్వారా అంతరంగంలో ప్రేరణ కలిగిస్తాడు. యోహాను 14:26లో యేసు చెప్పినట్లు పరిశుద్ధాత్ముడు మనకు అన్నిటినీ బోధించి ఆయన మాటలను గుర్తుచేస్తాడు. ప్రార్థనలో ఉన్నప్పుడు లేదా నిశ్శబ్దంగా ఉన్నప్పుడు మన మనస్సులో ఒక బలమైన ఆలోచన రావడం, ఒక నిర్ణయం పట్ల సమాధానం కలగడం, లేదా ఒక తప్పుడు పని చేస్తున్నప్పుడు మనస్సాక్షి గద్దించడం దేవుని స్వరం యొక్క లక్షణాలు. దేవుని స్వరం ఎప్పుడూ గందరగోళంగా ఉండదు. 1 కొరింథీయులకు 14:33 ప్రకారం దేవుడు అల్లరికి కర్త కాళ్ళుగాని సమాధానమునకు కర్తయ్యున్నాడు. మీ మనస్సులో ఏదైనా ఆలోచన వచ్చినప్పుడు అది మీకు ప్రశాంతతనిస్తుంటే అది దేవుని నడిపింపు. ఒకవేళ అది మిమ్మల్ని భయంలోకి లేదా ఆందోళనలోకి నెడుతుంటే అది దేవుని నుండి వచ్చినది కాదు. మూడవదిగా, దేవుడు పరిస్థితుల ద్వారా మాట్లాడతాడు. కొన్నిసార్లు మనం ఒక మార్గంలో వెళ్లాలని ఎంత ప్రయత్నించినా అడ్డంకులు వస్తుంటాయి. అది దేవుడు ఆ తలుపును మూసివేస్తున్నారని లేదా వేరే మార్గం ఉందని చెప్పే విధానం కావచ్చు. ప్రకటన 3:8లో చెప్పబడినట్లు, ఆయన తీసిన తలుపును ఎవరూ మూయలేరు, ఆయన మూసిన తలుపును ఎవరూ తీయలేరు. మన జీవితంలో జరిగే కొన్ని సంఘటనలు యాదృచ్ఛికంగా కాకుండా దేవుని ప్రణాళికలో భాగంగా జరుగుతుంటాయి. మన చుట్టూ ఉన్న పరిస్థితులను దేవుని వాక్య వెలుగులో గమనించినప్పుడు ఆయన మనల్ని ఎటు నడిపిస్తున్నారో అర్థమవుతుంది. అలాగే ఆత్మీయ పరిపక్వత కలిగిన దైవజనులు లేదా విశ్వాసుల ద్వారా కూడా దేవుడు మనకు సలహాలు లేదా హెచ్చరికలు పంపిస్తాడు. నాల్గవ మార్గం, ప్రార్థనలో కలిగే నిశ్చయత. మీరు ఒక విషయం గురించి ప్రార్థిస్తున్నప్పుడు మొదట్లో మీకు చాలా సందేహాలు ఉండవచ్చు. కానీ నిరంతర ప్రార్థన ద్వారా ఆ విషయం పట్ల మీలో ఒక బలమైన అవును లేదా కాదు అనే నిశ్చయత ఏర్పడుతుంది. దేవుడు మీతో మాట్లాడుతున్నప్పుడు మీ హృదయంలో ఒక రకమైన సాక్ష్యం కలుగుతుంది. ఇదే సరైన మార్గం అని మీ ఆత్మ మీకు చెబుతుంది. అది కేవలం మీ మనోభావం కాదు, అది పరిశుద్ధాత్మ ఇచ్చే ధైర్యం. అప్పుడప్పుడు దేవుడు కరల ద్వారా లేదా దర్శనాల ద్వారా కూడా మాట్లాడవచ్చు. కాని వీటిని ఎప్పుడూ వాక్యంతో సరిచూసుకోవాలి. సాతాను కూడా వెలుగుదూత వేషం వేసుకుని మనల్ని తప్పుదోవ పట్టించవచ్చు. అందుకే ఆత్మీయ వివేచన చాలా అవసరం. చివరగా, దేవుని స్వరాన్ని గుర్తించడం అనేది ఒక రోజులో వచ్చే విద్య కాదు. అది దేవునితో మనకున్న బంధం మీద ఆధారపడి ఉంటుంది. గొర్రెలు తమ కాపరి స్వరాన్ని గుర్తుపట్టినట్లు మనం దేవునితో ఎంత ఎక్కువ సమయం గడుపుతామో ఆయన స్వరాన్ని గుర్తించడం అంత సులభమవుతుంది. లోకపు శబ్దాలను తగ్గించుకుని నిశ్శబ్దంగా దేవుని సన్నిధిలో కనిపెట్టడం నేర్చుకోవాలి. దేవుడు మీతో మాట్లాడాలని ఆశిస్తున్నారు. మీరు వినడానికి సిద్ధంగా ఉన్నారా? ఆయన స్వరాన్ని గుర్తించే కృపను, వివేచనను దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్.